హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వీటీ ఛానల్. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా నాన్న దేవాలయానికి ఇవ్వడానికి రామకోటి బుక్స్ అయితే తెచ్చాడు. ఏ దేవాలయానికి ఇవ్వడానికి? హనుమాన్ దేవాలయానికి ఇవ్వడానికి బుక్స్ తెచ్చాడా పాప? ఇప్పుడు వెళ్తున్నారా? ఎస్. ఓకే. హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోకి నా కూతురు ఇంట్రొడక్షన్ చెప్తాను అనేసి అనింది. సరే అని నేను కూడా వీడియో స్టార్ట్ చేశాను. వీడియో స్టార్ట్ చేసిన వెంటనే తనకి కొంచెం భయం వేసింది, ఏం చెప్పాలో అర్థం కాలేదు, మర్చిపోయింది. ఈరోజు నా కూతురు బర్త్డే సందర్భంగా మేము ఆంజనేయ స్వామి గుళ్ళో రామకోటి బుక్స్ని 1000 ఇవ్వాలి అనేసి అనుకున్నాం అనమాట. కానీ 1000 ఇవ్వలేకపోయాము, ఎందుకంటే 500 బుక్స్కే హెవీగా అయిపోయింది అనమాట లోడ్. ఇంకా 1000 బుక్స్ అంటే అవ్వదు ఇంకా అనేసి 1000 బుక్స్ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ 500 బుక్స్ ఇచ్చాము, ఇంకా మళ్ళీ 500 బుక్స్ ఇస్తామన్నమాట. యాక్చువల్లీ 1000 బుక్స్ ఇవ్వాలి అనేసి అనుకున్నాము, కానీ దేవుడి ఆజ్ఞ లేనిదే మనం ఏమీ చేయలేం కదా. ఈ బుక్స్ ఇవ్వాలి అన్న థాట్ కూడా ఆయననే రప్పించాడు అనేసి మేము అనుకుంటున్నాము. సో 1000 బుక్స్ కాస్త డబల్ అయ్యి 2000 వరకు వెళ్ళిపోయింది. ప్రస్తుతానికైతే 500 మాత్రమే ఇస్తున్నాము. ఎందుకు అంటే ఇప్పటికే బుక్స్ హెవీగా వెయిట్ ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు మేము వేరే వెహికల్లో వేసుకొని వెళ్ళి ఇవ్వచ్చు, కానీ మా చేతులతో మేమే ఇంటి నుండి తీసుకొని వెళ్ళి ఇవ్వడంలో ఒక తృప్తి ఉంటుంది కదా. సో అందుకోసం మేమే ప్యాక్ చేసేసి మా ఇంటి నుండి మా ఆయన పాప తీసుకొని వెళ్ళారు కిందకి. సో ఇంకా ఆంజనేయ స్వామి గుళ్ళో పోయి ఇచ్చేసాము. ఈ పూజారి అంతా చూసేసి బాగున్నాయి అనేసి అన్నారు. ఈ బుక్లో మీకు లాస్ట్కి లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అంటే చివరిలో అది లైన్స్ కాదు, శ్రీరామ అన్న పేరు. మీరు బాగా గమనిస్తే మీకు తెలుస్తుంది. లైన్స్ ఎందుకులే అనేసి మా ఆయన శ్రీరామ అన్న పేరుని అక్కడ పెట్టారు లైన్స్ లాగా. మా ఆయనే అంతా దీన్ని డిజైన్ చేశారు. సో ఈ ఆంజనేయ స్వామి గుళ్ళోనే మేము బుక్స్ అన్నీ ఇచ్చాము. ఈ టెంపుల్కి నేను రెగ్యులర్గా వెళ్తున్నాను, తెలియదు కానీ ఈ టెంపుల్లో ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నేను ఇక్కడికి తెలియకోకుండా, అంటే ఫస్ట్ టైము అనుకోకుండా వెళ్ళాను. అనుకోకుండా వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ నేను కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాను. ఏదో సంథింగ్ ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది ఈ టెంపుల్లో. మా ఆయనని నేను ఫస్ట్ నేను వెళ్ళాను. నేను వెళ్ళిన ఒక 3-4 టైమ్స్కి మా ఆయనని పిలుచుకొని వెళ్ళాను టెంపుల్కి. ఆయన వెళ్ళిన ఫస్ట్ టైమే ఫిక్స్ అయిపోయినాడు, నేను కూడా బుక్స్ ఇవ్వాలి అనేసి. ఇంకా సరే ఈయన ఏదో సంథింగ్ మాతో ఒక చిన్న సేవ లాంటిది, ఉడతా భక్తి అంటారు కదా, సో అలా ఏదో చిన్న సేవ మాతో చేయించుకోవాలి అనుకున్నారు. మేము కూడా ఆ సేవను హ్యాపీగా సంతోషంగా అయితే చేసేసాము. అది కూడా నా కూతురు బర్త్డేకి. యాక్చువల్లీ నా కూతురు బర్త్డేకి అయినా సరే, మా ఆయన బర్త్డేకి అయినా సరే, ఏదో ఒక పూజ లాంటిది, వ్రతం లాంటిది ఏదో ఒకటి జరుగుతుంది. కేక్స్ కట్ చేయడము అది నేను నా కూతురు 4 years ఉన్నప్పుడే స్టాప్ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పటి వరకు మా యానివర్సరీ అయినా సరే, బర్త్డే ఫంక్షన్స్ అయినా సరే కేక్ అయితే కట్ చేయము మేము. ఎందుకో తెలియదు, నాకు ఇష్టం కూడా ఉండదు కేక్ కట్ చేయడము. టెంపుల్ పరంగా అంటే డివోషనల్ పరంగా నాకు చాలా ఇష్టం అనమాట. అంటే పూజలు చేయించడం, వ్రతాలు చేయించడం, సో ఇలా ఉంటుంది. లేదు ఇవి 2 పూజలు వ్రతాలు లేదు అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము వెళ్తాము, తిరుపతికి వెళ్తాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను నా కూతురికి అయితే గిఫ్ట్స్ ఇచ్చాను. 3 గిఫ్ట్స్ ఇచ్చాను, మా ఆయన తరపు నుండి, నా తరపు నుండి. ఇంకా నేను గిఫ్ట్స్ తీసుకున్నప్పుడు షాప్ అతను ఉన్నట్టుండి తీసుకోమ్మా నా తరపున కూడా ఒకటి ఇచ్చేసే పాపకు అనేసి ఆదియోగిని అయితే ఆయన ఇచ్చారు, రామ్లల్లా నా తరపున. ఇంకా బార్బీ డాల్ అయితే మా ఆయన తరపున అయితే 3 గిఫ్ట్స్ అయితే తనకు ఇచ్చామన్నమాట. రామ్లల్లా చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. నేను అనుకోలేదు ఈయన ఈరోజు మా ఇంటికి వస్తారు అనేసి. మామూలుగా హరిహరులు అంటారు కదా, సో హరిహర ఇద్దరు మా ఇంటికి వచ్చారు ఈరోజు అయితే నా కూతురు బర్త్డే సందర్భంగా. ఆదియోగి అండ్ రామ్లల్లా ఇద్దరు. యాక్చువల్లీ ఆదియోగి కలర్స్ సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ చూపించారు కానీ బట్ నాకు బ్లాక్ కలర్ బాగా అనిపించింది. ఇంకా రామ్లల్లా కూడా బ్లాక్ కలర్లోనే ఇద్దరు కలర్స్ సేమ్ ఉన్నాయి గిఫ్ట్స్ ఇచ్చాము. అయిపోయిన తర్వాత నా కూతురికి పన్నీర్ బిర్యానీ తినాలని ఉంది మమ్మ అనేసి అడిగింది. నేను అడిగింటే సర్లేమ్మా ఎలాగో నీ బర్త్డే దగ్గరలో ఉంది కదా అప్పుడు వెళ్దాంలే అనేసి అన్నాను. యాక్చువల్లీ తనకి ఇంకో కోరిక ఉండింది తనకే. మమ్మ నా బర్త్డేకి ఒక మనం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఒక 10 మందికి బయట పంచుదాం మమ్మ, ఎవరైనా తిండి లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇద్దాము అనేసి అనింది. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. బట్ అది పాసిబిలిటీ అవ్వలేదు ఈసారి, బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా వివాహ భోజనము అనేసి ఒక రెస్టారెంట్ ఉండింది, దానికి వెళ్ళాము. బాగుండింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం హోటల్లోకి ఎంటర్ అయిన వెంటనే
వివాహ భోజనంబు అనేసి ఒక సీన్ ఇక్కడ పెట్టారు. అంటే మాయాబజార్ మూవీ మీ అందరికీ గుర్తు ఉంటుంది, ఓల్డ్ మూవీ. అది సాంగ్ కూడా చాలా ఫేమస్ చూడండి, వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు హహ నాకే ముందు. అది ఆ సాంగ్ చాలా ఫేమస్ కదా. సో అలా సీన్ అయితే క్రియేట్ చేశారు. ముందర ఇక్కడ ఫుడ్ ఉంది కదా, ఇది ఎంత రియల్ అంట, అంటే రియల్ ఫుడ్డే మంత్లీ వన్స్ చేంజ్ చేస్తారంట. వాటన్నిటిని ఫెవికాల్ వేసి స్టిక్ చేస్తారంట. సో ఇక్కడ నాకు ఇంకో పాయింట్, అంటే ఈ రెస్టారెంట్లో నాకు నచ్చింది ఏమి అంటే, మామూలుగా ప్లేట్స్ పెడతారు కదా, బట్ ప్లేట్స్ పెట్టుకోకుండా అరిటాకులు వేశారు. సో నాకు అది పాయింట్ బాగా అనిపించింది, అరిటాకుల్లో తినడము అనేది. సో ఇంకా మేము ఆర్డర్ ఏం చేసాము అంటే కార్న్ వెజ్ రోల్స్, మష్రూమ్ పెప్పర్ ఫ్రై, అలాగే పన్నీర్ బిర్యానీ, రోటీ అండ్ పన్నీర్ కర్రీ. సో వీటిని అయితే ఆర్డర్ చేసాము. అండ్ సూప్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇది మ్యాంచో సూప్, అది నాకు తెలీదు పేరు క్లియర్గా. సో మ్యాంచో సూప్ ఐ థింక్ సో. ఫుడ్ పరంగా అంటే మేము కాస్త ఉప్పు తక్కువ తింటాము, సో అందుకోసం నాకు కొంచెం ఉప్పు ఎక్కువైందేమో అనేసి అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఉప్పు తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకు వాళ్ళ టేస్ట్ పరంగా ఫుడ్ బయట దొరకదు కదా. సో అలా మేము ఇంట్లో ఉప్పు తక్కువ తింటాం, మా ఆయనకు ఉప్పు ఎక్కువ వేయడం ఇష్టం ఉండదు. ఉప్పు ఎక్కువ వేస్తే బేబీ ఉప్పు ఎక్కువ అయిపోయింది అనేసి అంటూ ఉంటారు. సో కాస్త ఉప్పు ఎక్కువ అయింది అన్నిట్లో అన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే రెస్టారెంట్స్ యాంబియన్స్ కానీ అందరూ సర్వ్ చేసే విధానం కానీ ఓకే పర్లేదు బాగానే ఉంది అనేసి అనిపించింది. ఇంకా ఆ రోజైతే ఇలా మేము టైంని అయితే స్పెండ్ చేసాం. ఇంకా రెస్టారెంట్ నుంచి డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళలేదు. నా కూతురు ఇంక ఇంటికి వెళ్దాము అనేసి అంటే, మమ్మ అప్పుడే ఎప్పుడు ఇండ్లే కదా మమ్మ, స్కూల్ ఇండ్లు ఇదే కదా అనేసి అనేది. సరే అనేసి మా ఊర్లో చెరువు కట్ట ఉందన్నమాట, చెరువుకట్ట దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ రోజు చందమామ అయితే ఫుల్ మూన్ బాగా కనిపిస్తున్నాడు. వ్యూ చూడండి ఎంత బాగుందో, చందమామ ఉంది నీళ్ళల్లో, చందమామది షాడో పడుతుంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. అండ్ పక్కన ఒక కొండ ఉంది కదా, ఈ కొండ చాలా ఫేమస్ అనమాట. ఈ కొండ మీద ఒక లైట్ ఉంటుంది. అనంతపూర్లో మనము ఏ కార్నర్లో నిలబడిన హైట్లో ఈ లైట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అనంతపూర్ అంతా ఏ కార్నర్లో నిలబడినా హైట్లో లైట్ కనిపించే హైట్లో మనం ఉంటే కానీ ఖచ్చితంగా లైట్ కనిపిస్తుంది. అండ్ వెరీ ఫేమస్ అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఏమంటే కొండ మీద రాయుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీకృష్ణదేవరాయల వాళ్ళు నిర్మించారు. బాగుంటుంది. సో మేము ఇక్కడికి వెళ్ళి ఈ వ్యూని ఎంజాయ్ చేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళాం. సో ఇదండి నా కూతురు బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్న విశేషాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.